మాజీ మంత్రి కాకాణ్ణి వెంకటగిరి మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు పోలీసులు. నెల్లూరు రూరల్ డీఎస్పీ గట్టమనేని శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాకాణి కేసు విచారణ కొనసాగుతోంది. అటు వరదాపురం వీఆర్ఓ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు అధికారులు. ఇక ఆదివారం కాకాణ్ణి బెంగళూరులో అదుపులోకి తీసుకోవడం జరిగింది పోలీసులు. రుస్తుం మైన్స్ కేసులో కాకాణి A4 గా ఉన్నారు. అయితే పోలీసుల విచారణకు హాజరు కాకుండా 2 నెలలుగా ఆయన పరారీలో ఉన్నారు. దీంతో నెల్లూరులో ఒకసారి, హైదరాబాద్ లో 2 సార్లు కాకాణి కుటుంబ సభ్యులకు నోటీసులు ఇచ్చారు పోలీసులు. అటు బెయిల్ కోసం హైకోర్టు, సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు కాకాణి గోవర్ధన్ రెడ్డి. అయితే అక్కడ కూడా ఆయనకు ఊరట దక్కలేదు. వైసీపీ హయాంలో నెల్లూరు జిల్లా వరదాపురం సమీపంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి టన్నుల కొద్దీ క్వార్ట్జ్ ఖనిజాన్ని తవ్వి తరలించారంటూ మైనింగ్ అధికారి బాలాజీ నాయక్ కాకాణిపై ఫిర్యాదు చేశారు. బాలాజీ నాయక్ ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా ఫిబ్రవరి 16న పొదలకూరు పోలీసులు కాకాణిపై కేసు నమోదు చేశారు. మాజీ మంత్రి కాకాణిని వెంకటగిరి మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచడం జరిగింది. నెల్లూరు రూరల్ డీఎస్పీ గట్టమనేని శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాకాణి కేసు విచారణ అనేది ప్రస్తుతం కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్. వెంకట్. ఎస్ఎల్ని దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ క్రితం వెంకటగిరి మ్యాజిస్ట్రేట్ ముందు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని పోలీసులు ప్రవేశపెట్టడం జరిగింది. దాదాపు డీటీసీ ఏదైతే చెముడుగుంటలోని డీటీసీ నుంచి భారీ భద్రత నడుమ కాకాని గోవర్ధన్ రెడ్డిని వెంకటగిరి తీసుకెళ్లారు. తర్వాత వెంకటగిరిలో కోర్టులో కాకాని గోవర్ధన్ రెడ్డిని కలిసేందుకు జిల్లా నుంచి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పాటు ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, అలాగే మేరిగ మురళీధర్, అలాగే నియోజకవర్గ కోఆర్డినేటర్ నేదురుమల రామ్ కుమార్ రెడ్డి ఆయన్ని కలిసే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే ఆయన్ని కోర్టులోకి తీసుకెళ్లిన నేపథ్యంలో అయితే ఆ న్యాయమూర్తి ఏదైతే కేసుకు సంబంధించిన పూర్వాపరాలను న్యాయమూర్తి పరిశీలిస్తున్నారు. కేసు యొక్క గ్రావిటీని తెలుసుకుంటున్నారు. ఎందుకంటే దాదాపు 55 రోజుల పాటు కాకాని గోవర్ధన్ రెడ్డి అజ్ఞాతంలో ఉన్నారు. ఏదైతే రుస్తుం మైన్స్ లో క్వార్జీ అక్రమ రవాణా జరిగింది, పెద్ద ఎత్తున బ్లాస్టింగ్ ఉపయోగించారు, SC/ST కేసు ఒకటి నమోదైంది. సో ఈ కేసు గ్రావిటీని అందరినీ కూడా న్యాయమూర్తి పరిశీలిస్తున్నారు. పరిశీలించిన అనంతరం రిమాండ్కి ఎన్ని రోజులు రిమాండ్కి పెడతారు, అలాగే ఏ జిల్లా ఏ సెంట్రల్ జైలుకి తరలిస్తారనే దానిపైన ఒక స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి తరఫున వైసీపీ లీగల్ సెల్కి సంబంధించి రోజారెడ్డి ఆ న్యాయమూర్తి ముందు వాదనలు వినిపిస్తున్నారు. ఎందుకంటే ఇది అక్రమ కేసు అని చెప్పేసి కూడా ఆయన వాదనలు వినిపించే ప్రయత్నం జరుగుతుంది. అయితే పీపీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇటు పక్క నుంచి కేదర్ కూడా వాదనలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే దాదాపు ఇంకొక 20 నుంచి 25 నిమిషాల్లో క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాకాని గోవర్ధన్ రెడ్డి ఎన్ని రోజులు రిమాండ్ పెడతారు, ఎక్కడికి పంపిస్తారనే విషయం. ఎందుకంటే గతంలో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కూడా శాంతి భద్రతలు విఘాతం కలిగిస్తాయనే నేపథ్యంలో ఆయన్ని నెల్లూరు జిల్లా కోర్టుకు తీసుకొచ్చారు. సో ఇక్కడ కాకాని గోవర్ధన్ రెడ్డి సర్వేపల్లి కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన నాయకుడు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నాయుడు, మాజీ మంత్రిగా ఉన్న నేపథ్యంలో సో ఇక్కడ పెడితే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని పోలీసులు భావిస్తున్న నేపథ్యంలో సో రాజమండ్రికి తరలించే అవకాశం, లేకపోతే కడప సెంట్రల్ జైలుకి తరలించే అవకాశాలు కనిపిస్తాయి. ఒకసారి కాకాని గోవర్ధన్ రెడ్డి రాజకీయ జీవితాన్ని తీసుకొస్తే జడ్పీ చైర్మన్ గా కాకాని గోవర్ధన్ రెడ్డి రాజకీయ జీవితాన్ని స్టార్ట్ చేశారు. 2014 కావచ్చు, 19 కావచ్చు, 2 టర్మ్ ఎమ్మెల్యేగా చేశారు. లాస్ట్ ప్రభుత్వంలో అగ్రికల్చర్ మినిస్టర్ గా పనిచేశారు. ఈ సమయంలోనే కాకాని గోవర్ధన్ రెడ్డి పొదలకూరు మండలం వరదాపురంలో రుస్తుం మైన్స్ కి సంబంధించి పెద్ద ఎత్తున దాదాపు 260 కోట్ల రూపాయల అక్రమ మైనింగ్ కి పాల్పడ్డారు. క్వార్జిని పెద్ద ఎత్తున రవాణా చేసిన అభియోగాల నేపథ్యంలో ఆయన్ని A4 గా చేర్చారు. అయితే 55 రోజుల పాటు ఆయన అజ్ఞాతంలో ఉన్నారు. పోలీసులు విచారణలకు హాజరు కాలేదు. నిన్న మధ్యాహ్నం 2 గంటల సమయంలో బెంగళూరులో ఆయన అదుపులోకి తీసుకున్నారు. రాత్రి DDCకి తీసుకొచ్చారు. ఎర్లీ మార్నింగ్ ఆయన్ని పొదలకూరు వెంకటాచలం సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని తీసుకొచ్చిన పరిస్థితి. అయితే మరికొద్దిసేపట్లో వెంకటగిరి మ్యాజిస్ట్రేట్ ముందు వాదనలు జరుగుతున్న నేపథ్యంలో దాదాపు ఒక 20 నిమిషాల్లో ఆ క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.